జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతాన్ని చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి కృష్ణావతార ఘట్టాన్ని తెలియజేస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలలను తెలియజేస్తున్నారు. యశోద నందుల పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిపారు. ఒక రోజు ఏం జరిగిందో తెలుసా అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేస్తున్నారు. ఒక రోజు యశోదాదేవి తన ఇంట్లో ఉన్న పరిచారికలందరినీ ఎవరి పనులకు వాళ్ళని పంపించేసింది. తాను పెరుగు చిలికే స్తంభం దగ్గర కదలకుండా కడవ నుంచి అందులో మిసిమిగల మీగడ పెరుగు పోసి తాడుని కవ్వానికి తగిలించి చిలకడం మొదలు పెట్టింది. ఆ యశోద పెరుగు చిలుకుతుంటే కృష్ణ పరమాత్మ వచ్చారు అక్కడికి. కర కమలారుణ కాంతి కవ్వ పుత్రాడు పవడంపును దేవ పగిది మెరయ గ్రమముతో రజ్జు వాకర్షింప బాలిండ్లు వీడ్వడియొండొంటివి కనుత్త కుచకుంభముల మీది కొంగు జారగ చిక్కువడుచు హారావళుల్ బయలు పడగా బొడమిన చెమటతో బొల్పారు నెమ్మోము మంచుపై పడిన పద్మంబు జగడ గౌనులియంగ గంకణ క్వణన మెసగ దురుము బిగివీడ గర్ణిక ద్యుతులు మెరయ బాలు నంకించి పాడెడి పాట వలన దరువులిగురొత్త బెరుగింతి దరువజొచ్చే. ఆ యశోదమాత కవ్వం చిలుకుతోంది, కవ్వంతో ఆ పెరుగుని చిలుకుతోంది. యశోదాదేవి అరచేతుల ఆ సమయంలో అరుణకాంతులు కవ్వపు తాటిపై ప్రసరించి లేత పగడపు తీగలాగా మెరుస్తున్నాయి. కవ్వపు తాటిని కుడి ఎడమలతో క్రమంగా లాగుతున్నప్పుడు వక్షస్థలం అటు ఇటు ఊగుతోంది. పైట కొంగు కొంచెం జారింది. మెడలోని మెలికలు పడ్డ హారాలన్నీ కనిపిస్తున్నాయి. శ్రమ వల్ల కలిగిన చెమటతో అందమైన ముఖం మంచులో తడిసిన పద్మ సౌందర్యాన్ని అధిగమించిందా అన్నట్లు అనిపిస్తోంది. నడుము జవజవలాడుతోంది. చేతి గాజుల ధ్వని అతిశయంగా కొప్పు బిగు సడలగా చెవి కమ్మల కాంతులు మెరేగా తదేక ధ్యాసతో ఆ యశోదమాత పెరుగు చిలుకుతోంది. ఇంక వెన్న రావాలి. చిలుకుతూ చిలుకుతూ బాలుడైన శ్రీకృష్ణుడిని పొగుడుతూ పాటలు పాడుతోంది. వృక్షాలు సైతం పరవశించి చిగుర్లు తొడుగుతున్నాయి. ఆ సమయంలో సుడియుచు వ్రాలుచు గిదుకుచు సడిగొట్టుచు నమ్మరమ్ము సన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు గడవ గదిసి బాలకుండు కవ్వము పట్టెన్. ఆవిడ చక్కగా మీగడ పెరిగేసి వెన్నొచ్చేట్టుగా చిలుకుతుంటే ఆ సమయంలో ఆ శ్రీకృష్ణుడు, బాలుడైన శ్రీకృష్ణుడు ఆవిడ చుట్టూ తిరుగుతున్నాడు. కింద పడుతున్నాడు, లేస్తున్నాడు, అంటూ మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. అమ్మా ఆకలేస్తుంది, పాలియ్యి పాలియ్యి అని మారం చేస్తున్నాడు. ఆవిడ తనుబాలు ఇవ్వాలి, ఆవిడమ్మ పనిలో ఉంది. కడవ దగ్గరకు వచ్చేసి ఇంకా కవ్వం కదలకుండా కవ్వం పట్టుకున్నాడు. కవ్వము పట్టిన ప్రియసుతు నవ్వనురుహనేత్రు దిగిచి ఎంక తలమునన్ నవ్వుచు నిడుకొని కూకటి దువ్వుచు జన్నిచ్చెనతడు దూటుచు గుడిచెన్. తల్లులందరూ అలాగే చేస్తారు కదా, ఉన్న పని వదిలిపెట్టి పిల్లలు పాలు అడిగితే పాలు ఇస్తారు కదా, అలాగా కవ్వం పట్టుకుని పనిని ఆపు చేసేస్తున్న ఆ చిన్న కుమారుణ్ణి చూసి చక్కగా ఆవిడ నవ్వుకుంటూ ఎత్తి ఆపేసింది. ఆపేసి కింద కూర్చుని ఎత్తి ఒళ్ళో పెట్టుకుని ఆ బాలకృష్ణుడి జుట్టు దువ్వుతూ పాలు ఇవ్వసాగింది. చనుబాలు ఇస్తోంది ఆవిడ. కడుపారంజను బాలు ద్రావణి సుతుంగంజాక్షి పీఠంబుపై నిడి పొంగారెడి పాలుడించుటకునై ఏ గంగ దద్బాలు డెక్కుడు కోపంబున వాడి రాత దధి మత్కుంభంబు ఓగొట్టి తెంపడరంగుంభములోని వెన్నదినే మిథ్యా సంకులద్భాష్పుడై. కృష్ణుడు పాలు తాగుతున్నాడు, ఆవిడ ఒళ్ళో పడుకుని పాలు తాగుతున్నాడు. ఈ లోపల ఆవిడ పొయ్యి మీద పాలు పెట్టింది. ఆ పొయ్యి మీద పాలు దూరంగా కనిపిస్తున్నాయి. పాలు గబుక్కున పొంగిపోయినాయి.
పొంగేసరికి పొయ్యి మీద పాలు పొంగడం గమనించిన యశోద, ఒకవేళ ఆవిడ కనుక అది ఆ కడవ దించకపోతే మొత్తం పోతాయి. పరిగెత్తుకుంటూ గబుక్కున యశోద ఒళ్ళో ఉన్న పిల్లాడిని ఒకసారి లాగి యువతలకు లాగి, ఆవిడ అతను పాలు తాగుతున్నాడు తనుబాలు తీసేసి ఒకసారి కింద కూర్చోబెట్టేసి ఇవన్నీ ఆవిడ లోపలికి పరిగెత్తింది. తను అలా అర్ధాంతరంగా కిందకి దించేసి మధ్యలో పాలు తాగుతున్న వాడిని లాగి కూర్చోబెట్టాలి కదా. వెళ్ళినందుకు అలిగాడు నల్లనయ్య. అలిగి ఏం చేశాడంటే పక్కన ఒక చిన్న రాయి తీసి అమ్మ చిలుకుతున్న పెరుక్కుండను పని కొట్టాడు. అది కాస్త బద్దలైపోయింది. అందులోంచి వెన్నను కొంచెం తీసుకుని తింటూ పైకి మాత్రంగా గట్టిగా ఏడుస్తున్నాడు, తల్లికి వినిపించేలా. దొంగ ఏడుపులన్నీ ఏడుస్తున్నాడు కృష్ణయ్య. అంత నాలోలలోచన పాలుడించి వచ్చి వికలంబులైన దది కుంభ శకలములను బొడగని తుంట కొడుకు వెన్నదింట ఎరింగి నగుచు నా కలభామిని అతనింగానక చనిచని. యశోదమాత ఇంత లోపల పాలు పొంగిపోతున్న పాలను దించి బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూసేసరికి అక్కడ పెరుగుకుండా కాస్త ముక్కలైపోయింది. పక్కన ఏదో రాయి కనిపిస్తే రాయితో పగలగొట్టేసి అదంతా పెరుగంతా కింద పోయింది. ఆ కింద పోయిన పెరుగులో కొంత వెన్న, పైన తేలిన వెన్నను కాస్త తిన్నాడు కృష్ణయ్య. అంతేకాదు అందులో ఉన్న వెన్నను తిని పెరుగుండని చూసేసరికి వాళ్ళమ్మ వచ్చేసరికి గబుక్కున పరిగెత్తాడు. అంటే భయం వేసింది, పరిగెత్తాడు. భయం నటిస్తాడు కదా కృష్ణయ్య. పరిగెత్తి పారిపోవడం చూసింది. ఆ కుండ పెంకలను చూసింది. ఈ తొంటరు ఎంత పని చేశాడో అని తనలో తను నవ్వుకుంది. కన్నయ్య కనిపించకపోయేసరికి వెతుకుతూ బయలుదేరింది ఆవిడ. వికచ కమల నయన వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగవేసి ఎక్కి యుట్టి మీది వెన్న నులుకుచూనొక కోతి పాలు సేయుచున్న బాలుగనియే. ఎక్కడున్నాడో ఈ కృష్ణయ్య అని వెతుకుతూ బయలుదేరింది ఆవిడ. అలా బయలుదేరిన యశోదకు వేరొక ఇంట్లో కనిపించాడు ఆయన. బాలకృష్ణుడు ఎలా కనిపించాడు? రోలు తిరగేసి పైకెక్కాడు. దాంట్లో పైన ఉన్న ఉట్టిలో ఉన్న వెన్నని చేత్తో తీశాడు. తీసి దాన్నంతా పక్కన కోతి ఉంది, ఆ కోతికి తినిపిస్తున్నాడు కృష్ణయ్య. ఆ విధంగా యశోద మొట్టమొదటిసారి కృష్ణుడు బయట చేసే అల్లరిని చూసింది, ప్రత్యక్షంగా చూసింది ఆవిడ. కాని చేతన్ సెలగోల వట్టి కొనుచుంగానిమ్ము గానిమ్ము రాతనయ ఎవ్వరి అందు జిక్కువడ నే దండంబు నుంగాన నే వినివారంబును పొందనే వెరపు నే విభ్రాంతియుంచెంద మున్ననియో నీవిటు నన్ను గైకొనమి నేడా రీతి సిద్ధించునే. ఆవిడకి ఇప్పటిదాకా గోపికలు చెప్తే, గోపకాంతలు చెప్తే ఆవిడ నమ్మల. ఎందుకంటే నా దగ్గరే ఉంటాడు కదా అని. కానీ మొట్టమొదటిసారి కృష్ణుడు పక్క వాళ్ళ ఇళ్లలో అల్లరి చేయడం చూసింది. ఆ కృష్ణుడిని చూసిన యశోద మాత ఒక బెత్తం పుచ్చుకుని బెదిరించింది. నీ పని ఇలా ఉందా? రా నిన్ను, సరే రా, నీ సంగతి ఏంటో చూస్తాను. ఇంతకు ముందు వరకు నువ్వు ఎవరి చేతుల్లోనూ చిక్కుకోలేదు, ఏ శిక్షను పొందలేదు, ఎందుకంటే కొట్టలేదు ఆవిడ. నిన్ను అడ్డుకున్న వాళ్ళు ఇప్పటిదాకా లేరు. ఏ భయము లేదని నీ పాటికి నువ్వు అనుకుంటూ ఎవరిని లక్ష్య పెట్టడం లేదు. ఇలా తప్పించుకు పారిపోతే సరిపోతుంది అనుకున్నావా? ఈ రోజు నువ్వెలా తప్పించుకుంటావో చూస్తాను అని ఆవిడ ఓ బెత్తం తీసుకుంది. అని ఈ విధంగా కొడుకును బెదిరిస్తూ అతడు చేస్తున్న పనులను తలుచుకొని యశోదాదేవి తన మనసులో ఇలా అనుకుంది. బాలుడి తండని భావింతునందున ఏ పెద్దలను నేరరి క్రమంబు వెరవెరుంగుటకునై వెరపింతునందున కలిగి లేకొక్కడు గానలేడు. వెరపుతో నా బుద్ధి వినిపింతునందున తను దానయై బుద్ధి తప్పకుండు. నొండెరుంగక ఇంట నుండెడి నందున చొచ్చి చూడనిదొక చోటు లేదు. తన్ను నెవ్వరైన తలపోయ బారెడి యోజలేదు భీతి ఒకటి ఎరుగా డెలమి నూరకుండ డెక్క సఖ్యములాడు బట్టి శాస్తి సేయు భంగి ఎట్లు. ఆ యశోదమ్మత అనుకుంటోంది, చిన్నపిల్లాడా అని అనుకోవడానికి ఆ కృష్ణయ్యని చూసి, నేను రా ఇంటికి రా, నీ పని చెప్తాను, ఇవాళ నేను పట్టుకుంటానంది ఆవిడ. కానీ చిన్నపిల్లాడని అనుకోవడానికి వీడు చేసే పనులేమో పెద్దవాళ్ళు కూడా, వీడు చేసే అల్లరి పెద్దవాళ్ళు కూడా చెయ్యరు. పోనీ కొంచెం భయపెడదామంటే లేక పుట్టినవాడు వీడొక్కడే. నాలుగు మంచి మాటలు చెప్దామంటే తనంత తాను బుద్ధిమంతుడిలాగా ఉన్నట్లు ఉంటాడు. పోనీ ఏమీ తెలియకుండా ఇంట్లో కూర్చుంటాడా అంటే వీడు వెళ్ళని చోటు లేదు, వీడు ఎరుగని చోటు లేదు, చూడని చోటు లేదు, ఎవ్వరికీ భయపడడు.
ఊరుకోక ఎకసెక్కాలు ఆడుతున్నాడు, నవ్వుతున్నాడు, అల్లరి చేసి నవ్వుతున్నాడు. ఇలాంటి వాణ్ణి ఏ విధంగా శిక్షించను అని అనుకుంది ఆవిడ. లాలనమున బహుదోషము లోలింబ్రాపించు దాడనోపాయములన్ జాల గుణంబులు గలుగును బాలురకును దాడనంబ పథ్యంబరయన్ అని ఆవిడ తనలో తాను అనుకుంటోంది. చిన్నపిల్లల్ని గారాబం చేస్తే వాళ్ళల్లో బహుదోషాలు పుట్టుకొస్తాయి, వాళ్ళు అల్లరి వాళ్ళు అయిపోతారు, తప్పుదారి పడతారు. అప్పుడప్పుడు 4 దెబ్బలు వేస్తుంటేనే మేలు జరుగుతుంది. కాబట్టి దండోపాయమే మంచిది అని ఆవిడ నిశ్చయించుకుంది. అలా నిశ్చయించుకుని చేతిలో ఉన్న చిన్న బెత్తం, ఆవిడేం పెద్ద బెత్తం తీసుకోవాలి, యశోదామాతకి లేక పుట్టిన పిల్లాడు కదా, అబ్బాయి ఆగక్కడ ఆగక్కడ అంటూ ఆ కృష్ణుడి వెనకాల పరిగెడుతోంది. యశోద దగ్గరికి వచ్చేసరికి భయపడ్డట్టు నటిస్తూ శ్రీకృష్ణుడు రోటి మించి కిందికి దూకాడు. గజ్జెలు గల్లని మృగయగా నజ్జలు ద్రొక్కుటలు మానే యతి జవమున యోషిజ్జనములు నగ దల్లియు బజ్జం జను దేర నతడు పరువిడెనదిపా. గజ్జెలు గల్లని మ్రోయగా నజ్జలు ద్రొక్కుటలు మాని యతి జవమున యోషిజ్జనములు నగదల్లియు బజ్జంజను దేర నతడు పరువిడెనదిపా. ఓ రాజా, పరీక్షణ్ మహారాజుకు సుఖమహర్షి చెప్తున్నాడు. ఆ సమయంలో ఆ కృష్ణయ్య కాలి గజ్జలు ఘల్ ఘల్లని మోగుతుంటే చిందులేస్తున్నాడు. ఆ చిందులేపి వేగంగా పరిగెత్తసాగాడు ఆ తుంటరివాడు. ఇది చూసి చుట్టుపక్కలున్న గోపకాంతులందరూ నవ్వుతున్నారు. యశోదాదేవి ఆ కృష్ణయ్య వెంట పరిగెత్తసాగింది. అప్పుడు స్తన భారంబున డస్సి కృషి యశదై జవ్వాడు మధ్యంబుతో జనిత స్వేదముతో జలత్కబరితో స్రస్తోత్తరీయంబుతో వనజాతేక్షణ గూడ బారి తిరిగెన్ వారించున్ వాకిటన్ ఘన యోగీంద్ర మనంబులున్ వెనుకొనంగా లేని లీలారతున్. అలా పరుగు తీస్తున్న కృష్ణయ్య వెనకాల పరుగులు తీసే యశోద అలసటను పొందుతోంది. చెమటతో ఆవిడికి ఒళ్ళంతా ముద్దైపోసాగింది. తలకొప్పు ఆ పరుగు వేగానికి విడిపోయేలా ఉంది. జారిన పైటను బిగిస్తోంది ఆవిడ. ఆ తల్లి ఆ బాలకృష్ణుడి వెంట పరిగెత్తసాగింది. గొప్ప గొప్ప యోగేంద్రుల మనస్సులు సైతం అందుకోలేని ఆ లీలా చతురుని పట్టుకోవాలనే పట్టుదలతో పరిగెడుతున్న యశోద అదృష్టం చెప్పనలివి కాంది కదా అని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్పారు. స్తంభాది కంబులు తనకు నడ్డంబైన నిట్టట్టు సని పట్ట నీనివాని నీ తప్పు సైరింపు మింక దొంగిలబోవ నేననేమును ముట్ట నేడుచువాని ఘాటుగా నెరయంగా కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని నే దశ వచ్చును ఇది అని పలుమారు సురుగుచు గ్రీకంట చూచువాని గూడ బారి పట్టుకొని వెరపించుచు జిన్ని వెన్న దొంగ సిక్కెననుచు నలిగి కొట్ట చేతులాడక పూబోడి కరుణ తోడబాలు కట్టదలచి. ఆ పరుగులు పెట్టే శ్రీకృష్ణుడు స్తంభాలు అడ్డుగా వస్తుంటే వాడు సారసం దాక్కుంటున్నాడు. ఇటు వస్తే అటు, అటు వస్తే ఇటు పరిగెడుతున్నాడు. జింక పిల్లలాగా పరిగెడుతున్నాడు. ఆవిడ పరిగెడుతోంది, వెనకాల ఆవిడ కృష్ణయ్య వెనకాల పరిగెడుతోంది. పైకోమో భయాన్ని నటిస్తున్నాడు, ప్రదర్శిస్తున్నాడు. అమ్మాయి ఒక్కసారికి క్షమించమ్మా, ఇక ముందు దొంగతనం చేయనమ్మా అని చెప్పేసి ఏడుస్తున్నాడు. కళ్ళ నీళ్లతో కళ్ళంతో నులుపుకుంటున్నాడు. కళ్ళకి చక్కగా ఆవిడ కాటికి పెట్టింది, ఆ కాటికి ముఖం అంతా పూసేసుకున్నాడు. అమ్మ ఏ వైపు నుంచి వచ్చి పట్టుకుంటుందో అని ఓరకంట బిత్తర చూపులు చూస్తున్నాడు. మొత్తానికి యశోదమాత ఆ వెన్న దొంగను పట్టుకుంది. వెన్న దొంగ కాస్త పట్టుబడ్డాడు. దొంగ అంటే ఏం దొంగ? వెన్న దొంగ. వెన్నంటే మనందరి మనస్సులు. దొంగ చేతికి చిక్కాడని పట్టుకుందే కానీ యశోదమాత కొట్టగలదా? ఆ బాలుణ్ణి కొట్టడానికి ఆ బాలకృష్ణుణ్ణి యశోదకి చేతులు ముందుకు రావడం లేదు. జాలి పడుతోంది. కొట్టలేక వీడిని కొట్టాను లేను నేను, పోనీ కట్టేద్దాము అని అనుకుంది. వీరెవ్వరు శ్రీకృష్ణులు గార ఎన్నడును వెన్నగానరట గదా చోరత్వం మించుకయును నేరరట ధరిత్రి నెట్టి నియతులు గలరే. ఆవిడ కృష్ణుడితో గోపకాంతలందరితో చెప్తోంది, వ్యంగ్యంగా అంటోంది. ఇలా అంటోంది, ఓహో ఎవరు ఈ పట్టుకున్నవాడిని, ఎవరు వేరు? శ్రీకృష్ణుల వారేనా? ఎప్పుడు అసలు వెన్న తెలియదు కదా, అందుకని దొంగతనం చేశారు. వెన్న ఎలా ఉంటుందో తెలియదట వీరికి, దొంగతనం అంటే కూడా తెలియదట. ఈ భూమి మీద ఇలాంటి బుద్ధిమంతులు ఉన్నారా అసలు? ఓ పక్కనేమో
ఆ పెరుగు కొండని పగలగొట్టాను. పగలగొట్టి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వెన్నంతా తీసి కోతికి పెట్టారు. పెట్టి ఈ భూమి మీద ఇలాంటి బుద్ధిమంతులు ఉన్నారా, అమ్మో ఎంత మంచివాడు నా పిల్లాడు అని అంటోంది. పట్టిన బట్టువడని నేను పట్టెదనని చలముగొడిన బట్టుట బట్టే పట్టువడవండ్రు పట్టి పట్టుకొనన్నాకుగాక పరులకు వశమే. మిగిలిన వాళ్ళందరూ నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, నువ్వు దొరకలేదు. పట్టుకుందాం అనుకుంటే నేను ఎవరి పట్టుకో చిక్కను అని నువ్వు అనుకుంటున్నావు కృష్ణుడితో అంటోంది. ఎలాగైనా సరే నిన్ను పట్టుకోవాలనుకుంటే అదేం పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళు అనుకోలేదు పట్టుకుందాం, నా పరమాత్మను పట్టుకుందామని అందరూ అనుకోరు. గట్టిగా పట్టుబట్టి పట్టుకోవాలనుకుంటే పట్టుకోవచ్చు. నువ్వు ఎవరికీ చిక్కవని చెప్తున్నారు. నిన్ను పట్టుకోవడం నాకు గాక ఇతరులకు సాధ్యం కాదు కదా. యశోదమాతకే సాధ్యం ఆ కృష్ణయ్యని పట్టుకోవడం, మనకు కూడా సాధ్యం కాదు. ఈ విధంగా యశోద తెలియకుండా భగవంతుడి తత్వాన్ని వెల్లడి చేసింది. పట్టుకుందామంటే ఎవరికి చిక్కనని నువ్వు అనుకుంటావు, కానీ పట్టుబట్టి పట్టుకుంటే నేను పట్టుకోవడం అంత తేలిక కాదు అని. మనం కూడా పట్టుబట్టాలి ఆ కృష్ణయ్యని పట్టుకోవడానికి. ఎక్కడనైనా తిరిగేదా ఒక్క ఎడన్ గుణము కలిగి ఉండవు, నియమం బెక్కడిది నీకు మరచిన జక్కగా పోయేదవు పెక్కు జాడల పుత్ర. ఓ పిల్లాడా, ఓ అబ్బాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు, ఎక్కడో ఒక చోట కుదురుగా కూర్చోవు, నీకు అసలు ఒక నియమం అంటూ లేదు కదా, నేను పట్టించుకోకపోతే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు అని కేకలేస్తోంది. తోయంబులివి అని తొలగగా చొచ్చెదు తలచెదు గట్టైన ధరల నెత్త మంటితో నాటలు మానవు కోరాడి దున్నత స్తంభంబులూపబోయే ధన్యుల నల్పంబులడుగంగ బారెదు రాచ వేటల జాల రవ్వ తెచ్చే దలయవు నీళ్లకు నడ్డంబు గట్టెదు ముసలిపై హరివృత్తి మొనయజూచే దంబరంబు మొలకు నడుగవు తిరిగెద వింక గల్కి చేతలేల పుత్ర నిన్ను వంప వ్రాల్ప నేనేరననియే నీ విట్టు క్రిందు మీదు నెరగ కునికి. ఆవిడ అంటోంది, నీళ్లలోకి వెడితే ప్రమాదం అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా జ్ఞానం లేకుండా నీళ్లలో తిరుగుతున్నావు. ఆవిడ తెలియకుండా ఎలా చెప్తోంది, ఆ నీళ్లలో తిరిగిన పరమాత్మ వారు మత్స్యావతారం కదా. మాట్లాడితే కొండలు ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు, కొండలను ఏమన్నా నువ్వు ఎత్తగలవా అంటే కూర్మ అవతారం. మట్టితో ఆటలు మానేయమంటే మానవు వరహ అవతారం. పెద్ద పెద్ద స్తంభాలను ఊపేస్తావు నువ్వు నరసింహ అవతారం. మిగిలిన వాళ్ళందరినీ చిన్న చిన్న వాళ్ళని అల్ప వస్తువులు అడగబోతావు వామన అవతారం. నీకు రాజసం ఎక్కువ. తిడుతోంది ఆవిడ, ఒకవైపు తిరుగుతోంది కానీ అన్ని అవతారాలు చెప్తోంది. పరశురామ అవతారం, అలసిపోకుండా నీళ్ల ప్రవాహానికి అడ్డం కడతావు రామ అవతారం. ముసలివైనా ఏరు కింద దున్నుకుంటున్నావు బలరామ అవతారం. ఒక్క గొడ్డైనా మొల కట్టుకోవడానికి అడగవు బుద్ధావతారం. ఇంకా నేర్పరితనం పలుకులు ఎందుకు నీకు, పనులు ఎందుకు కల్కి అవతారం. నిన్ను అణచడానికి నేను సమర్థురాలని కాదనైనా నువ్వు ఈ విధంగా మంచి చెడు తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. ఆవిడ దశావతారాల్లో చెప్తూ కొడుకుతో ఎంత చక్కగా అంటుంది, నీళ్ళలోకి వెడితే ప్రమాదం అన్న జ్ఞానం లేకుండా నీళ్ళలో తిరుగుతావు, కొండల్ని ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నావు, మట్టితో ఆటలు మానమంటే మానవు, పెద్ద పెద్ద స్తంభాలు ఊపేస్తావు, ఇతరులను చిన్న చిన్న వస్తువులు అడుగుతావు. ఏం అడగాలి నువ్వు, భక్తి అడగాలి, కానీ ఏం అడిగావు, 3 అడుగులు నేల అడిగావు. నువ్వు రాజసం ఎక్కువ, అలసిపోకుండా నీళ్ల ప్రవాహానికి అడ్డం కడతావు, ఏరు కింద దున్నుకుంటున్నావు, ఒక్క గొడ్డైనా మొలక కట్టుకోవడానికి తీసుకోవు. అసలు ఈ పనులన్నీ నీకెందుకు, నిన్ను అంచడానికి నేను సమర్థురాలని కాదనా, నువ్వు మంచి చెడు లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఆ కృష్ణ అవతార దాంట్లో ఆవిడ మొత్తం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాన్ని తెలుసుకున్నట్లుగా అడుగుతోంది ఆవిడ అని. ఆలలన గట్టెరోలన్ లీలన్ నవనీత చౌర్య లీలం ప్రియవాగ్జాలం వరి విస్మిత గోపాలున్ ముక్తాలలామ పాలున్ బాలున్ రోలను గట్టువడియు నబ్బాలుడు విలసిల్లె భక్త పరతంత్రుండై యాలాన సన్నిబద్ధ విశాలమదే భేంద్ర కలభ సమరుచినధిపా. అలా పలుకుతూ ఆవిడ ఏం చేసిందంటే కొట్టలేదు పిల్లాడిని. అందుకని యశోదాదేవి పరీక్షణ్ మహారాజుకు సుఖమార్చి చెప్తున్నారు, స్వామి అవతార రహస్యాలన్నీ ఎత్తి చూపుతున్నట్టుగా వెన దొంగని, ఆ ఇంపుగా మాట్లాడేవాడిని, ముత్యాల బొట్టు నొసటి మీద వేలాడుతున్న వాడిని ఈ గొల్లకాంతలు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. చూస్తుంటే ఆవిడ రోటికి కట్టేసింది. ఆ విధంగా రోటికి కట్టుబడ్డ భక్త పరతంత్రుడే కట్టుకంబానికి కట్టబడ్డ ఏనుగులాగా
గుణ ఏనుగులాగా ప్రకాశిస్తున్నట్టు ఆయన. ఆవిడికి ఈ ఈ రోటి కట్టడం అనేది కూడా ఒక కృష్ణ పరమాత్మ లీల. ఆయన ఉలూఖల బంధన, యమలార్జున భంజనాది అభివర్ణం అన్నాం ఇక్కడ. వెలిలోను మొదలు తుది నడుములు లేక జగంబు తుదియు మొదలు నడుమున్ వెలియునులో నగునేశ్వరు నలవడునే కట్ట బ్రణతురాల్గా కొన్నన్. అసలు ఓ రాజా సుఖమహర్షి చెప్తున్నారు, పరమాత్మకి వెలుపల లోపల మొదలు తుది మధ్య అనేవేమి లేవు కదా. ఆ లోకాలన్నిటికీ కూడా సర్వము అతనే కదా. అన్నింటా నిండి ఉన్నవాడిని కట్టేయాలంటే శుద్ధ భక్తి కలిగి ఉన్న యశోదకు సాధ్యమైంది, కానీ అన్యులకు సాధ్యమా? పట్టి ఎల్లబోటి పట్టి ఈ తండని గట్టి తలుపు తోడ గట్టెగాక వట్టి కడుపు పెక్కు బ్రహ్మాండములు వట్టు పెరిగే నేనిదల్లి ఏలకట్టు. యశోదాదేవి చిన్నపిల్లాడు అల్లరివాడు అని కట్టేసింది, కానీ ఆ కుర్రవాడి కడుపులో అనేక బ్రహ్మాండాలు దాగున్నాయని తెలిస్తే ఆ తల్లి మాత్రం ఎలా కడుతుంది? చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ జిక్కడు శృతిలతి కావలి జిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. పరమాత్మ తత్వం అద్భుతం. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ జిక్కడు శృతిలతి కావలి జిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆ బాలకృష్ణుడు లక్ష్మీదేవి కౌగిట్లో చిక్కడు ఉండడు కదా. అక్కడ సనక సనందనాది యోగుల హృదయ కమలాలందు కూడా చిక్కడు, వేదాలనే లతలకు చిక్కడు. అలాంటి ఆ బాలకృష్ణుడు తన లీలను చూపిస్తూ తల్లైన యశోదాదేవి చేతిలో రోటికి చిక్కుకున్నాడు. అలా పట్టుకున్న యశోద తన ముద్దుల కొడుకుని కట్టేయడం కోసం నేర్పుతో తాడు తీసుకొచ్చింది. అతని నడుముకి చుడితే 2 అంగుళాలు తక్కువ వచ్చింది. ఆవిడ కట్టడం సాధ్యమా? ఇంకో తాడు చేసింది, తాడు ముడేసింది, అది మళ్ళా 2 అంగుళాలు తక్కువ వచ్చింది. మళ్ళా ఇంకో తాడు తీసుకొచ్చింది, మూడేసి చుడితే అది కూడా మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఇదేంటి? ఆవిడ ఆశ్చర్యపోతోంది. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల గ్రమ్మరన్ సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జగట్టన్ వశమే. ఓ తాడు తీసుకొచ్చింది, ఆ తాడు సరిగ్గా తగ్గింది, దానికి ఇంకో తాడు ముడేసింది, అది మళ్ళా తగ్గింది, మళ్ళీ ఇంకో తాడు ముడేసింది, అది మళ్ళీ తగ్గింది. ఎన్ని తాళ్ళు తీసుకొచ్చినా తల్లైన యశోదాదేవి కృష్ణుని కట్టడం కోసం ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చి ముడేసిన అడుగు కట్టినా ఈ తాళ్ళన్నీ కట్టడానికి సరిపోవడం లేదు. సమస్త లోకాలను తన బొజ్జలో ఉంచుకున్న ఆ శ్రీమన్నారాయణ్ణి కట్టడం ఎవరితారు? అప్పుడు ఆ వింతకి ఇటు యశోద అటు గోపికలు నివ్వెరపోయారు. పాపం ఈ శ్రమకు యశోదాదేవికి ఒళ్ళంతా చెమటలు పోసేసాయి, బయట కొంగు జారిపోతోంది, తల్లో పువ్వులన్నీ నేల మీద పడిపోయాయి. పరిగెత్తింది కదా ఆవిడ. కట్టరాని తనను ఎలా అయినా కట్టాలి అనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లిని చూసి కరుణతో చూశాడు చిన్ని కృష్ణుడు. అయ్యో పాపం, మా అమ్మ కష్టపడుతోంది, నన్ను కట్టేట్టుగా చేస్తాను. ఆ కృష్ణుణ్ణి బంధించాలని దృఢయత్నంలో యశోదకి దేహాభిమానం అంతా చెమటగా కారిపోతుంది. ఆవిడ తన ఒంటికి ఏమవుతుందో పట్టించుకోలేం. మమకారంతో కూడుకున్న సంకల్పాలన్నీ తల్లో పువ్వుల్లాగా దళదళ రాలిపోతున్నాయి. బంధించాలని నిరంతర ప్రయత్నం చేసే వాళ్ళకి ఆ స్వామి బంధితుడవుతాడు అని. అప్పుడు బంధ విమోచనుడీశుడు బంధింపబెనంగు జనని పాటోర్చి సుహృద్బంధుడు గావున జననీ బంధంబున గట్టువడియ బాటించి నృప. ఓ రాజా, సంసార బంధనాలను తొలగించే సర్వేశ్వరుడైన బాలకృష్ణుడు తను బంధించడం కోసం తల్లి పడుతున్న శ్రమను చూశాడు. ఆప్తులకు బంధువైన వాడు కనుక సరే ఆవిడకి అయ్యో పాపం కష్టపడుతోంది, సరే పట్టుబడదాం అనుకున్నాడు. కట్టుబడ్డాడు. సంగడి తిరిగడి శంభుడు నంగాశ్రయ అయిన సిరియునాత్మజుడై యుప్పొంగెడి పద్మజుడును గోపాంగన క్రియ గరుణ వడయ రఖిలేశ్వరు చేన్. స్నేహితుడైన శివుడు కాని, తన శరీరాన్ని ఆశ్రయించుకున్న లక్ష్మీదేవి కాని, కొడుకైన బ్రహ్మదేవుడు కాని ఆ శ్రీహరి అనుగ్రహాన్ని పొందలేకపోయారు. అంతటి కరుణను పొందింది ఆ యశోదమాత. జ్ఞానులచే మౌనులచే దాసులచే యోగ సంవిధానులచే తంబూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతంబోలెన్. సుఖమహర్షి చెప్తున్నారు, భక్తులకు పట్టుబడ్డట్టుగా ఆ శ్రీమన్నారాయణుడు జ్ఞానులకు కాని మౌనులకు కాని
దాసులకు కాని యోగులకు కాని కట్టుబడడు. ఇది గ్రహించాల్సిన విషయం అని ఆ విధంగా చివరికి యశోదాదేవి ఆ కృష్ణుణ్ణి కట్టేసింది, బాలకృష్ణుణ్ణి. అమ్మయ్య కట్టేశాను, ఇంకేం పర్వాలేదు అని తిరిగి తన ఇంటి పనుల్లో మునిగిపోయింది. కడవని పెరుగు కడవని పగలగొట్టాడు కదా, పని వాళ్ళందరినీ పంపించేసింది ఆవిడ. ఇప్పుడంతా ఇంటి పనులన్నీ ఉంటాయి కదా. ఈ కృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు తన పెరట్లో ఉన్న మద్ది చెట్ల వైపు చూశాడు. రోటికి కట్టేసింది ఆవిడ. నారద శాపం చేత జంట మద్ది చెట్లుగా ఉన్న నలకూబర మణిగ్రీవులను చూశాడు. వాళ్ళ వైపు రోలు నెమ్మదిగా ఈడ్చుకుంటూ వెళ్ళాడు. వాళ్ళకి మోక్షం రావడం కోసమే, వాళ్ళ శాప విముక్తి కోసమే పరమాత్మ ఈ లీల చేశారు అని చెప్పంగానే వెంటనే పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు. మద్ది చెట్ల వైపు చూశాడు బాలకృష్ణుడు, ఆ చెట్ల వైపు తన రోలు తీసుకెళ్తున్నాడు నలకూబర మణిగ్రీవులు అని అంటే పరీక్షణ్ మహారాజు అడిగాడు, నారదుడేల శపించెను వారా వృక్షత్వమునకు వచ్చిన పనికింగారణమెయ్యది యోగి కులారాధ్య ఎరుంగ చెప్పుమయ్య వినియదన్. ఓ పరమాత్మ, ఓ మహర్షి, ఓ యోగి కులారాధ్య, లోకంలోని యోగుల చేత ఆరాధించబడే నువ్వు మాత్రమే నాకు సరిగ్గా చెప్పగలవు, నా సంశయాలను తొలగించగలవు. అసలు నారదుడు ఎందుకు శపించాడు? లలకూబర మణిగ్రీవులను నారదుడు శపించడానికి కారణం ఏమిటి? ఎందుకు వాళ్ళు వృక్ష రూపాన్ని పొందారు? ఈ వృత్తాంతాన్ని అంతా నాకు సవిస్తరంగా తెలియ చెప్పవయ్యా అని అడిగారు పరీక్షణ్ మహారాజు. అప్పుడు పరీక్షిత్ అలా అడిగేసరికి సుఖ మహర్షి చెప్తున్నారు, పూర్వం చాలా కాలం క్రితం కుబేరుడి కుమారులు వీళ్ళిద్దరు, నలకూబరుడు మణిగ్రీవుడు. వాళ్ళిద్దరూ శివుడి దగ్గర, పరమేశ్వరుడి దగ్గర సేవకులుగా ఉండేవాళ్ళు. ఒకసారి వాళ్ళు చాలా అహంకారంతో కైలాస పర్వతం మీద పూల తోటల్లో గంధర్వ స్త్రీలతో విహరిస్తున్నారు. ఆడ ఏనుగులతో కూడుకున్న మగ ఏనుగుల్లాగా ఆకాశ గంగా తరంగాల్లో జలకాలాడుతున్నారు. ఇంతలో నారద మహాముని వచ్చారు. వచ్చేసరికి గబుక్కున స్త్రీలు శ్రీఘ్రంగా వలువలు ధరించారు. గంధర్వ స్త్రీలతో ఉన్నారు వీళ్ళు. మదిరాపాన పరవశులైన కారణంగా ఈ నలకూబరుడు మణిగ్రీవుడు వాళ్ళిద్దరు కూడా దిగంబరంగా ఉండిపోయారు. వాళ్ళు కదలలేదు. నారదుడు దాన్ని చూసి శపించడానికి ప్రయత్నిస్తూ ప్రసిద్ధమైన ఒక గీతాన్ని పాడాడు, దాన్ని విను అని సుఖ మహర్షి చెప్తున్నాడు. సంపన్నుండొరుగానలేడు తనువున్ సంసారమున్ నమ్మి హింసింపంజూచు దరిద్రుడెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హింసింపండన్యులనాత్మకున్ సములుగా చింతించునట్టౌట తత్సంపన్నాందున కంజనంబు వినమే దారిద్ర్యము హింపగన్. నారద మహర్షి అంటున్నారు, సంపన్నుడైన వాడు ఎవరిని లెక్క చేయక ప్రవర్తిస్తాడు. సంపన్నుండొరుగానలేడు, తనువున్ సంసారమున్ నమ్మి, దేహాన్ని సంసారాన్ని నమ్ముకుంటాడు. హింసింపంజూచు, ఇతరులను హింసించాలని చూస్తాడు. దరిద్రుడైన వాడు కష్టాలను అనుభవిస్తూ ఉన్నందున అందరూ తన వంటి వారే కదా అని భావిస్తాడు. ఇది లోకరీతి. కాబట్టి ధనమదం కలిగిన వాళ్ళకి అంజనంగా దారి చూపించే దారిద్ర్యమే అవుతుంది. వీళ్ళిద్దరు కూడా ధనమదంతో ప్రవర్తించారు అని తన మనసులో ఇలా అనుకున్నాడు. కలవాని సుతుల మనచును గలకంఠుల తోడగూడి కానరు పరులంగలలో నైనను వీరికి గల క్రొవ్వడగించి బుధుల గలుపుట యొప్పున్. వీళ్ళ అహంకారాన్ని తీసేయాలి అనుకున్నాడు నారద మహర్షి. అని సంపన్నుని పుత్రులము ఇతర స్త్రీలతో కూడి ఇతరులను లక్ష్య పెట్టని విధంగా ఉన్నారు వీళ్ళు. నేను వచ్చినా సరే వాళ్ళు లేవలేదు. వీళ్ళకి గల ధనమదాన్ని పోగొడతాను, సత్ప్రవర్తకుల్లాగా మారేట్లుగా చేస్తాను అని ఆలోచించి నారద మహర్షి ముక్తులరై నారాయణ భక్తులరై పరమ సాధు భావ శ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులయ్యదరు నాదు వాక్యము కథనన్. ఆ బ్రహ్మజ్ఞానైన నారద మహర్షి నలకూబర మణిగ్రీవులను ఇలా చెప్పించాడు. మీకు కలిమి వలన కొవ్వు చేత కళ్ళు కనిపించడం లేదు కనుక భూలోకంలో మధ్య చెట్లు అయిపోండి, 100 దివ్య సంవత్సరాలు ఉండండి. ఆ తర్వాత ఆ శ్రీకృష్ణ పాదారవింద స్పర్శ చేత ముక్తులవుతారు మీరు. ఈ విధంగా ముక్తులై ఆ శ్రీమన్నారాయణ్ణి భక్తులై మంచితనంతో తిరిగి దేవలోకంలో ప్రవేశించి ఎన్న తగిన వారవుతారు. నారద మహర్షి
శాపం ఇచ్చారా వరం ఇచ్చారా అంటే శపిస్తున్నట్టుగా వరం ఇచ్చారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్పర్శ పొందేట్టు చేశారు అని ఇట్లు పలికి నారదుండు నారాయణాశ్రమంబున కొందనియే వారిరువురును సంగడి మద్దులైరి పరమ భాగవతుండైన నారదు మాటలు వీటింబుత్సక పాటించి అలా ఇట్లా శపించి నారద మహర్షి నారాయణాశ్రమానికి వెళ్ళిపోయారు. గంధర్వులు ఇద్దరు జంట మధ్య చెట్లు అయ్యారు. ఇద్దరు పక్క పక్కనే మధ్య చెట్లు అయ్యారు. శ్రీకృష్ణుడు పరమ భాగవతుడైన నారదుని మాటలు ఆయన పాటించదలిచారు. ముద్దుల తక్కరి బిడ్డడు మద్దుల గోల్పంగదలచి మసలక తానా మద్ది కవయున్న చోటికి గ్రద్దన రోలీడ్చుకొనుచు గడకందనియన్. ఈ టక్కులు మరి ముద్దుల కృష్ణుడు ఉన్నాడు కదా, ఆవిడ యశోదమాత చక్కగా రోటికి కట్టేసింది. ఆ ముద్దుల కృష్ణుడు ఆ మధ్య చెట్లను కూలదోయాలని ఆలస్యం చేయకుండా ఆ రోలును లాక్కుంటూ వెళ్తున్నాడు. మధ్య చెట్లు ఉన్న చోటుకి రోటిని లాక్కుంటూ వెళ్తున్నాడు. చని యా యూర్జిత మహాబలుండు నిజోదర దామ సమాకృష్యమాణ తిర్యగ్బ వధూలు ఖలుండై యా రెండు మ్రాకుల నడిమందొచ్చి ముందటికి నిగుడుచు. ఆ బాలకృష్ణుడు స్థిరంగా కదులుతూ తన నడుము చుట్టూ కట్టిన తాటి చేత లాగబడుతున్న రోటితో ఆ రెండు చెట్లకి మధ్యగా వెళ్ళాడు. బాలుడు రోలడ్డము దివ మూలంబులు వెకలి విటపములు విరిగి మహాభీలధ్వని గూలెను శాపాలస్య వివర్జనములు యమళార్జునముల్. ఆ చెట్ల మధ్యకు వెళ్ళి రోలు అడ్డంగా లాగాడు కృష్ణ పరమాత్మ. శాపం తొలగింది. ఆ రెండు మధ్య చెట్లు, ఎందుకంటే కృష్ణ పరమాత్మ స్పర్శ వచ్చింది. ఆ రెండు మధ్య చెట్లు వేళ్లతో సహా పెకిలించబడి కొమ్మలు విరిగిపోగా భయంకరమైన ధ్వనితో మధ్య చెట్టును కూల్చడం సామాన్యం కాదు. ధ్వనితో నేలకూలే. నేటికి వారి యొక్క శాపం తీరిపోయింది. అలా కూలిన మద్యం రాకుల్లోంచి అగ్నిజ్వాలలు వచ్చినట్లు మహా తేజంతో ఇద్దరు సిద్ధ పురుషులు బయటకు వచ్చారు. బయటకు వచ్చి దివ్య జ్ఞానంతో ఆ భక్త పాలకుడైన బాలకృష్ణుడికి నమస్కరించారు. కరకమలాలు ముక్కుళించుకుని ఇలా అన్నారు: బాలుడవి నీవు పరుడ వనాలంబుడ వధిక యోగి వాద్యుడవు తను స్థూలాకృతియగు విశ్వము నీలీలా రూపమండు నిపుణులు కృష్ణ. ఓ కృష్ణ, నువ్వు బాలుడివా? నువ్వు పరబ్రహ్మవు, ఏ ఆలంబన అక్కర్లేని వాడువు, మహాయోగివి, ప్రపంచ సృష్టి స్థితి లయ కారణభూతుడువు, అత్యంత సూక్ష్మం నుండి అత్యంత స్థూలం వరకు ఉన్న ఈ విశ్వం నీ రూపం కదా అని ప్రజ్ఞాశీలు తెలియచేస్తారు. వాళ్ళిద్దరు స్తుతిస్తున్నారు. నలకూబర వాళ్ళిద్దరు కూడా స్తుతిస్తున్నారు. ఎల్ల భూతంబుల కింద్రియాహంకృతి ప్రాణంబులకు నధిపతివి నీవా, ప్రకృతియు ప్రకృతి సంభవ మహత్తును నీవ, వీని కన్నిటికి నీ విభుడవీవా, ప్రాకృత గుణ వికారముల వందక పూర్వ సిద్ధుండవగు నిన్ను చింతసేయ గుణవృతుండోపునే గుణహీన నీయంద కల గుణంబుల నీవ కప్పబడుదు, మొదలనెవ్వని అవతారములు శరీరు లందు సరిదొడ్డు లేని వీర్యముల ధనువు లడర జన్మించి వారల ఎందు జిక్క వట్టి పరమేశ మృక్కెదమయ్య నీకు అంటూ వాళ్ళిద్దరు కూడా కృష్ణ పరమాత్మని స్తుతిస్తున్నారు. కుబేరుని కొడుకులైన నలకూబరుడు మణిగ్రీవుడు వాళ్ళిద్దరు కూడా ఆ కృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నారు. ఓ కృష్ణ, భూమి మొదలైన పంచమహాభూతాలకు, స్థావర జంగమ రూపాలైన సకల ప్రాణులకు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు, అంతరింద్రియాలకు, పంచ ప్రాణాలకు అధిపతివి నీవే. ప్రకృతియు దాని నుంచి పుట్టిన మహత్తత్వం కూడా నువ్వే. ఈ చెప్పబడిన వాటన్నిటికీ విభుడవు నువ్వే కదా. ప్రకృతి సంబంధములైన సత్వరజ స్తమో గుణముల యొక్క వికారాలను పొందవు నువ్వు. ముందే ఉన్న పూర్వసిద్ధుడవు. అలాంటి నిన్ను ధ్యానించడానికి రాగద్వేషాది గుణాలతో కూడుకున్న మనుషుడు సరిపోతాడా? ఓ నిర్గుణ స్వరూప, నీ ఎందుకల గుణముల చేత నువ్వే కప్పబడతావు. సాటిలేని ప్రభావం కలవాడవు నువ్వు. అంతు పట్టక చెరించున్నట్టు నీకు నమస్కారము. భువనములు సేయగావగా నవతీర్ణుడవైతి కాదే అఖిలేశ్వర యోగి వరేణ్య విశ్వమంగళ కవి సన్నుత వాసుదేవ కళ్యాణ నిధి. నలకూబరుడు మణిగ్రీవుడు ఇద్దరు కూడా స్తుతిస్తున్నారు.
ఓ సర్వేశ్వర, ఓ యోగి వరణ్య, ఓ విశ్వమంగళ, కవి సన్నుత, ఓ కళ్యాణ నిధి, ఓ వాసుదేవ, లోకాలను సృష్టించడానికి కాపాడడానికి అవతరించిన వాడవు కదా నువ్వు. సృష్టిలోని శుభాలు నీ నుండే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. తపస్వి వాక్యంబులు తప్పవయ్యన్, నెపంబునంగంటిమి నిన్ను చూడన్, దపంబులొప్పెన్ మము దావకీయ ప్రపన్నులంజేయము భక్తమిత్ర. భక్తులకు పరమమిత్రుడమైన వాడివి ఓ కృష్ణ పరమాత్మ, నారదుడి మాటలు సత్యములయ్యాయి. అది ఆయన శాపం కారణంగా నేను చూసే భాగ్యం మాకు లభించింది. మేము చేసిన తపస్సులు ఫలించాయి. ఇంకా మమ్ము నీ భక్త కోటిలో చేర్చుకొని మన్నించు. నీ పద్యావళులాలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరంబని సేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరేజ పత్రేక్షణ. అద్భుతమైన పద్యం. నీ పద్యావళులాలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరంబని చేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ. ఓ కృష్ణయ్య, మాకు కూడా అలా ఇయ్యవయ్యా. ఓ ప్రభు, మా చూపులు నీ మూర్తి యందు సదా లగ్నమై ఉండుగాక. మా వాక్కు నీ యొక్క మంగళమయములైన గుణాలను వర్ణించుచుండుగాక. మా చెవులు నీ యొక్క రసభరితములైన కథలను వినుచుండుగాక. మా చేతులు నీ సేవ యందు లగ్నములై ఉండుగాక. మా మనస్సు నీ పాద కమలములను స్తుతించడంలో నిమగ్నమై ఉండుగాక. మా శిరస్సు నీ చరణముల ముందు సాగిల పడుతూ ఉండుగాక అని కీర్తిస్తున్నారు. అని ఇలా స్తుతించిన నలకూబర మణిగ్రీవులతో రోటి కట్టబడిన బాలకృష్ణ నవ్వుతూ ఇలా అన్నాడు. తమ తమ ధర్మము తప్పక సములైనను నమ్మి తిరుగు సభ్యులకును, బంధము నన్ను చూడ విరియును గమలాప్తుడు ఓడమ విరియు ఘనతమము క్రియన్. తమ తమ ధర్మం తప్పకుండా అందరి పట్ల సమత్వాన్ని చూపుతూ నన్ను నమ్మి ఉండేవాళ్ళు ఉత్తములు. అటువంటి వాళ్ళకి నన్ను చూసినంతనే సూర్యోదయంతో చీకట్లు తొలగిపోయినట్లుగా అజ్ఞానం తొలగిపోతుంది. భగవద్గీతలో కూడా పరమాత్మ ఇదే చెప్తారు. సమత్వ భావన కలిగిన వాళ్ళకి అజ్ఞానం తొలగిపోతుంది అని. కారుణ్య మానసుండగు నారదు వచనమున చేసి నన్ను బొడగనుటన్, మీరు ప్రబుద్ధుల రైతిరి చేరెన్ నా మీది తలపు సిద్ధము మీకొన్. నారద మహర్షి అనుగ్రహం చేత నా దర్శనం మీకు లభించింది. అందుకని నారద మహర్షి ఇచ్చింది వరమే. నేటికి మీ శాపం తీరగా మీరు గొప్ప జ్ఞానం కలవాళ్ళయ్యారు. ఈనాటి నుండి మీ మనస్సు నా పైన ఉంటుంది అని శ్రీకృష్ణ భగవానుడు మీరు మీ నివాసాలకు వెళ్ళండి అని వాళ్ళకి అనుజ్ఞించారు. దానికి శిరసావహించి ఆయనకు ప్రదర్శన నమస్కారాలు చేసి నలకూబర మణిగ్రీవులు ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు. నందుడు మొదలైన గొల్లలు పెద్ద చప్పుడైంది కదా, ఆ మధ్య చెట్లు పడ్డ చప్పుడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. పిడుగు పడిందమ్మా అని భయపడుతూ బయటకు వచ్చి చూశారు. ఈ పాదపములు గోలగా నీ పాపడులు కలమున నిటు బద్ధుండై, ఏ పగిది బ్రతికే గంటిరి వాపోవడు వెరవడెట్టి వాడు ఇతడున్. అయ్యయ్యో, ఈ మహావృక్షాలు ఎలా పడిపోయి పిడుగు పడింది అనుకున్నారు అందరూ. ఈ పసివాడు దీనికి ఎలా తట్టుకుని నిలబడ్డాడు? రెండు పెద్ద చెట్లు విరిగిపోతూ పడిపోయినాయి. కనీసం భయపడ్డట్టేనా అనిపించడం లేదు. ఎలాంటి పిల్లాడమ్మా వీడు, భయం అనేది లేడు, అభయాన్ని ఇచ్చేవాడు అందరికి. పిడుగు వడదు గాక పెనుగాలి విసరదు, ఖండితంబులగుట గానరాదు, బాలుడితడు వట్టి పడద్రోయ జాలడు, తరువు లేల కూలె ధరణి మీద. అందరికీ ఆశ్చర్యమే. అసలు ఈ మహావృక్షాలు ఎందుకు పడిపోయాయి? పిడుగేమీ పడలేదు. పోనీ సుడిగాలు వచ్చిందా అంటే అది లేదు. పోనీ ఎవరు నరకలేదు. ఈ పసివాడు వాటిని పట్టుకుని పడదోయలేడు కదా, వాటంతటవే చెట్లు ఎలా కూలాయి అని అనేక విధాలుగా అక్కడ ఉన్న వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. ఇదేమైనా ఏదైనా ఉత్పాతమో, ఎవరైనా ఏదైనా చేస్తున్నారేమో అని అనుమానిస్తుంటే అక్కడ ఉన్న పిల్లలందరూ అంటున్నారు, నందుని కొమరుడు వీణుడి సందునమును దూరి రోలు సరి అడ్డముగా, ముందటి కీడ్చిన మద్దులు గ్రంథు కొనంగూల జనుల గంటి మిరువురన్.
అని ఎలా పడిపోయి ఇవి అని ఆలోచిస్తుంటే అక్కడ గోప బాలకులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు, వినండి, శ్రీకృష్ణుడిని వాళ్ళ అమ్మ కట్టేసింది, 2 చెట్ల సందున దూరాడు, ఆ రోలు ఏమో అడ్డుకుంది, ఆ రోటిని గట్టిగా లాగాడు, ముందుకు ఈడ్చుకెళ్తే ఆ రోలు తగిలి 2 చెట్లు కూలిపడ్డాయి, అందులోంచి 2 మనుషులు బయటకు వచ్చారు, మేము చూసాము అని చెప్పారు. అంటే అలా చెప్పిన గోపబాలుర మాటలు విని కొంతమంది అన్నారు, అదంతా ఏం లేదు, ఉత్త అబద్ధం అన్నారు. మరికొందరు అన్నారు, అసలు ఇలా జరుగుతుందా అని ఆలోచిస్తున్నారు. నందుడు ముందర నా కొడుకు క్షేమంగా ఉన్నందుకు సంతోషిస్తున్నాడు, ఎందుకంటే నందుడికి శ్రీకృష్ణ పరమాత్మ తెలుసు అని, ఆ శ్రీ మహావిష్ణువు అని తెలుసు. కొడుకు క్షేమంగా ఉన్నందుకు సంతోషిస్తూ ముందర రోటి నుంచి కట్లిప్పేశాడు. అప్పుడు బాలకృష్ణుడు తన లీలను ఎవ్వరూ అర్థం చేసుకోలే విధంగా వాళ్ళ మనస్సులను మళ్ళా విష్ణుమాయతో మళ్లించేశాడు. పాడున్మందుని భంగి గోపవని తల్పాణి ధ్వనుల్ సేయగా నాడుంజంత్రము కైవడిం బరవశుండై హస్తముల్ రిప్పుచున్ జూడన్నేరని వాని భంగి జనులన్ జూచున్ నగున్ బాలురంగూడుం బెద్దల పంపు సేయజను డాగున్ మట్టి జిట్టాడుచున్. ఆ నల్లనయ్య బాలకృష్ణుడి లీలలు ఎన్నెన్నో కదా, అమాయకుడిలాగా తనలో తను పాడుకుంటాడు, గోపకాంతలు చప్పట్లు కొడుతూ ఉంటే లయబద్ధంగా నృత్యం చేస్తాడు, కీలు బొమ్మలాగా పారవస్యంతో చేతులు తిప్పుతాడు, పలకరింపుగా గోపకలను గోపికలను చూసి నవ్వుతాడు, పెద్దవాళ్ళు చెప్పిన పని బుద్ధిమంతుల్లా చేస్తాడు, ఓ మట్టిలో ఆడుకుంటాడు, తలుపు చాటున దాక్కుని దాగుడు మూతలు ఆడతాడు. చుంచెదుగు బాలు త్రావు ముదంచితముగా ననుడు బాలు త్రావి జననితో జుంచెదుగా దంచులీల చుంచుండై అతడు చుంచు జూపు నరేంద్ర. సుఖ మహర్షి ఆ బాలకృష్ణుడు లీలలు చెప్తున్నారు. పరీక్షణ్ మహారాజా వాళ్ళ అమ్మ పాలు తాగమంటే పాలు ఎందుకు తాగాలి అని అడుగుతాడు. నువ్వు పాలు తాగితే జుట్టు బాగా పెరుగుతుంది అని యశోదమ్మ చెప్తుందిట. అని పాలు తాగితే జుట్టు పెరుగుతుందని యశోద మరిపించేందుకంటే వెంటనే పాలు తాగేస్తాట గ్లాస్ తో. తాగేసి ఏది నా జుట్టు ఇంకా పెరగలేదే అని జుట్టును చూపిస్తాట. తల్లిని అమాయకంగా ప్రశ్నిస్తాట. అని సెలగోల పట్టుకొని జల కలశములో నీడ చూచి కలసయుతుండై సెలగోల బాపడొకడిదే తల చెన్నను గొట్టననుతూ తల్లికి చెప్పాన్. ఓ రోజు చిన్న కర్రను పట్టుకుని చేత్తో పట్టుకుని నీళ్ల కుండ దగ్గర నిలబడ్డట. ఆ నీళ్ల కుండలో కృష్ణయ్యకి తన నీడ కనిపించింది. అమ్మా అమ్మా చూడు, వీడెవడో చిన్న పిల్లాడు కర్ర పట్టుకుని నన్ను కొట్టడానికి వస్తున్నాడు అంటూ అసలైన పసివాడిలాగా తల్లికి చూపిస్తున్నాడు. ఎవరైనా వస్తే భిక్షులు వచ్చెదరేడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నిన్ను శిక్షించెదరని చెప్పిన భిక్షులగని తల్లిగని భీతిల్లు నృపా. కృష్ణుడు అల్లరి చేస్తే ఆ తల్లి అంటుంది, ఇదిగో బూచోళ్ళు వస్తారు. అలాగా పేచీలు పెట్టినప్పుడు ఏడుస్తున్నప్పుడు యశోద అంటుంది, అదిగో భిక్షకులు వచ్చేస్తున్నారు, ఆ ఏడ్చే వాళ్ళందరినీ కూడా జోలులో వేసి తీసుకెళ్లిపోతారు అని బెదిరించింది. బెదిరిస్తే ఇంటి ముందుకి బిచ్చగాళ్ళు వస్తారు కదా, వాళ్ళని చూసి వాళ్ళ జోలను చూసి భయం భయం నటిస్తూ భయంతో వెళ్ళిపోయి టక్కున ఏడుపాపేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి వెనకాల నక్కుయేవాడు. ఈ విధంగా తల్లి బెదిరింపులకు భయపెట్టినట్టుగా నటిస్తూ ఆ తల్లిని రంజింపజేసేవాడు ఆ అల్లరివాడు అని ఇక్కడ సుఖ మహర్షి ఆ బాలకృష్ణ లీలలు చెప్తూ ఇక్కడ నందాదులు బృందావనానికి అక్కడి నుంచి వెళ్ళడం కథని తర్వాత కొనసాగిస్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జై శ్రీకృష్ణ.